ఇక్కడ వెలమ హాస్టల్ అంటూ ఉండే, గౌడ హాస్టల్ ఉండే, పద్మశాల హాస్టల్ ఉండే, కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి, పేదవాళ్ళకు ఉండాలని చెప్పి 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలు ఇచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాజేంద్ర అంటూ గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేంద్ర చరిత్ర గది. ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఎందుకు తెలియదు. నాకు నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడో తెలియదు, కానీ వాటి చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోని అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో, ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో. అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటకు వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాము, ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ల బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రవాహాన్ని, ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు, అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా హుజురాబాద్ ప్రజలు రుణం తీర్చుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాను నేను, ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని అన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు, గుర్తుపెట్టుకోండి. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్. ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ల చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో లోకల్ బాడీలు అన్ని సందర్భాలు గెలుచుకునే చరిత్ర కేవలం హుజురాబాద్కి మాత్రమే దక్కింది.